నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో ఫ్యాటీ లివర్ మాయం, వ్యక్తిత్వాన్ని బట్టి వ్యాయామం, టీనేజ్లో సెక్స్, గర్భధారణతో అనర్థాలెన్నో, సన్నగా ఉన్నవాళ్లు గర్భాన్ని మోయలేరా, ఇంకా హెల్త్ టిప్. కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలు ఏవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకోవడం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. ఫ్యాటీ లివర్ సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒంట్లో, గొంతు దగ్గర, పొట్టలో, చేతుల్లో, పిరుదుల్లో, తొడల్లో కొవ్వు పేరుకుపోవడం గురించి అందరికీ తెలిసిందే. అలాగే శరీరంలో కొన్ని అవయవాల్లో కూడా కొవ్వు పేరుకుంటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. అవసరానికి మించి ఆహారం తీసుకున్నప్పుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన శక్తినంతా శరీరం కొవ్వుగా మార్చేస్తుంది. అలాగే కాలేయం కూడా మెటబలైజ్ కాని కొవ్వునంతా కాలేయం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే కాలేయంలోని కణాలు కొవ్వు కణాలతో భర్తీ అయిపోతూ ఉంటాయి. సాధారణంగా కాలేయం మొత్తం బరువులో 5-10% కొవ్వు ఉంటుంది. ఇలా పేరుకునే కొవ్వు 10% మించి పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్గా చెబుతారు. మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన ఆర్గన్. అయితే ఈ యొక్క ఆర్గన్కి ఈ మధ్య చాలా లోడ్ పడడం, దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అనే దాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలం ఈ యొక్క సమస్య చాలా అధికమవడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి, సుమారు 15-20 ఏళ్ళ వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతుంది. కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్, హాట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్ని రకాలు తినేస్తున్నప్పుడు, టైం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడినప్పుడు అది జీర్ణ వ్యవస్థలో ఆ యొక్క దాంట్లో ఉండే ఏవైతే జీర్ణించుకునే ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ అవి సరిగ్గా జీర్ణించుకోలేక అందులోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్యాట్. సో దానిని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. ఇది 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజెస్కి చాలా ఈజీగా మనం నియంత్రించవచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆహారంలో నియంత్రణ లేకుండా తింటారు. పథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వకాలం ఏంటంటే ఆహారం ఇచ్చినప్పుడు దాన్ని వార్చేవాళ్ళు, దాంట్లో కొంచెమే నూనె వేసి దాన్ని పోపేసి తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు దాంట్లో నూనె వేసేసి దాన్ని ఉడకబెట్టేసి దాన్ని రకరకాలుగా టేస్టీగా వస్తుంది నూనె వేసినప్పుడు. ఆ టేస్ట్ కోసం వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు దానివల్ల లివర్కి ఎఫెక్ట్ అయ్యి కొత్త కొత్త రోగాలు రావడం అనేది జరుగుతుంది. బాగా రిఫైన్డ్ ఒకసారి వండాక మళ్ళీ వండడం అనేది చేయకూడదు నూనెల్ని. ఆ విధంగా చేయడం ద్వారా కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మీకు పట్టించిన నూనెలు ఏవైతే ఉంటాయో, అంటే ఫ్రెష్గా పట్టించే నువ్వుల నూనె, ఆవ నూనె అన్నీ మీరు వరుసగా ఒకదానికొకటి మార్చి వాడితే కనుక ఫ్యాటీ లివర్ అనేది రాదు, ఒళ్ళు కూడా రాదు. కాబట్టి ఈ విధంగా వాడుకోండి. అలాగే మీరు ఆహారంలో పిండి పదార్థాలు బాగా తగ్గించాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటి అధికంగా తీసుకోవాలి. క్యాబేజీ, బ్రొక్కోలీ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ తక్కువైపోయి ఫైబర్ కంటెంట్ ఎక్కువైనప్పుడు లోపల ఉండే కొవ్వు బయటికి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పళ్ళు తీసుకున్నప్పుడు వాటి తొక్కతో పాటు తీసుకోవాలి. చాలామంది జ్యూసులు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకూడదు. అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి. అందుకే లివర్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేస్తే కనుక ఆ యొక్క లివర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాని ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది. కాబట్టి టైమ్లీ ఫుడ్, టైమ్లీ ఎక్సర్సైజ్, టైమ్లీ నిద్ర పోతే కనుక ఎటువంటి సమస్యలు, అలాగే యోగాసనాలు, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ద్వారా వీళ్ళకి ఉపయోగపడుతుంది. మన ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు సహజంగానే మన ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోతుంటాయి. ఇలాంటప్పుడు కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతుంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. కొందరిలో అలసట, నీరసం కనిపిస్తాయి. శరీర బరువు పెరుగుతుంది. ఇక వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు, తల తిరగడం, కాళ్ళు, పొట్టలో నీరు చేరటం లాంటి లక్షణాలతో పాటు కాలేయం ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది. చివరి దశలో కామెర్లు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు మన ఆహార విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.
మితాహారం, సాత్వికాహారం తీసుకోవడం శ్రేయస్కరం. మాంసాహారాన్ని, కారం, మసాలాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. నూనెలు, వేపుళ్లను తక్కువగా తీసుకోవాలి. పోషక విలువలన్నీ ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ద్రవాహారాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. వంటకాల్లో ఉప్పుని ఎంత తగ్గిస్తే అంత మంచిది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. ఎందుకంటే లివర్ యాక్టివేషన్కి మన ఇంట్లో వాడేవి పదార్థాలే ఉంటాయి, చాలా పదార్థాలు ఉంటాయి, అవి కూడా పనిచేస్తాయి మనకి. ముఖ్యంగా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవన్నీ కూడా వీటిని ఏమంటాం మనం, మసాలాలు అంటాం మనం. ఈ మసాలాలని మనం రోజువారీ పోపులో వేసుకొని తింటూ ఉంటాం. అది విడిగానే తీసుకుంటే కనుక వాము ఒక అర చెంచాడు, జీలకర్ర ఒక అర చెంచాడు, అలాగే ధనియాలు ఒక అర చెంచాడు, ఇవన్నీ మనం కషాయంగా కాచి ఇవాళ రేపు టీలు తాగుతున్నారు. ఆ టీలు మానేసి దీన్నే టీలాగా తీసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి తోటి కషాయం చేసుకుని తాగితే కూడా ఉపయోగపడుతుంది. అలాగే మెంతి ఆకులు కూడా మనకి లివర్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి తీసుకోండి. మార్నింగ్ లేవగానే కొంతమంది మెంతులు తీసుకుంటూ ఉంటారు నానబెట్టిన, అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది లివర్ మీద పనిచేస్తుంది, ప్లస్ ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటే కూడా మీకు ఆహారపరంగా చాలా ఉపయోగపడుతుంది. నేల ఉసిరి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది మన చుట్టుపక్కల. చిన్న చెట్టు అది, దాని ఆకులు కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటాయి. సో ఆ నేల ఉసిరి లేదంటే నేల ఉసిరి పొడి కూడా దొరుకుతుంది బయట. సో దాన్ని 1/4 టీ స్పూన్, చాలా తక్కువ తీసుకోవాలి. తీసుకుని పొద్దున్న ఒక <1/4, సాయంత్రం భోజనం చేశాక <1/4 తీసుకుని తేనెలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ప్రత్యేకంగా లివర్ కామెలా రోగానికి ఆయుర్వేదంలో చెప్పారు. అంటే ఏంటి, లివరు సక్రమంగా పనిచేయనప్పుడు ఈ యొక్క నేల ఉసిరిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా కట్టుక రోహిణి అనే ఔషధం కూడా ఆయుర్వేదంలో చెప్పారు. ఈ కట్టుక రోహిణి ఏంటంటే ఇది లివర్ని యాక్టివేట్ చేయడానికి, లివర్ సెల్స్ డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. ఈ కట్టుక రోహిణి అనేది ఒక బార్క్ లాంటిది, ఒక చిన్న చెక్క లాంటిది. దాన్ని తీసుకొచ్చి చిన్న ముక్క మీరు దంచి కషాయంగా చేసి తీసుకున్న, పొడి చేసుకున్న 1/4 టీ స్పూన్ విత్ తేనెతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఈ యొక్క కాలేయ సమస్యలకి ఆయుర్వేదంలో కట్టుక రోహిణి చేసింది ఆరోగ్యవర్ధిని అనే ఔషధం ఒకటి ఉంటుంది. అలాగే ఆనంద భైరవిరస్ అనేది, అలాగే లివర్కి డీటాక్స్ చేసుకునే ఈ యొక్క త్రిఫల కషాయం అనేది, అలాగే కరక్కాయతో చేసిన పదార్థాలు అభయాది మోదకం అని, అంటే అభయ అరిష్ట అనేవి, ఇవన్నీ కూడా కండిషన్ బట్టి, అంటే కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఒక అభయ లాంటిది ఇస్తూ ఉంటాం. సో ఒక్కొక్క ఔషధం ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఉపయోగపడుతుంది. పునర్నవ మండూరం అని కొన్ని మండూర ఔషధాలు కూడా ఈ యొక్క లివర్ డిటాక్సిఫికెంట్ కింద పనిచేస్తుంటాయి. ఇవి కూడా ఇవ్వడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. సుమారు వీళ్ళు 3 నుంచి 6 నెలలు చికిత్స తీసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం. ఇక నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటూ ఉండాలి. పొగ, మద్యం, బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే కాలేయానికి అంత మంచిది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య, ఋతుచర్య, జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం. వేళకు భోజనం చేయడం, రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా నిద్రపోవడం అనేవి కాలేయం పైన ఒత్తిడి తగ్గిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అమలకి, కుమారి, భృంగరాజ, పునర్నవ, గుడూచి, ఎష్టిమధు, హరిద్ర, కటుకరోహిణి, చిత్రమూలం, భూమ్యామలకి వంటి ఔషధాల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఆధునిక వైద్యం నేడు కొత్త పుంతలు తొక్కుతుంది. జీన్ మ్యాపింగ్, టార్గెటెడ్ థెరపీల రూపంలో పేషెంట్కి తగ్గట్టుగా వ్యక్తిగత వైద్యంగా మారుతుంది. అదే రీతిలో వ్యాయామాల్ని కూడా శరీర తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాల్ని బట్టి ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటున్నాయని తేల్చి చెబుతుంది ఒక తాజా అధ్యయనం. మన మనస్తత్వానికి తగ్గట్టుగా తగిన వ్యాయామాల్ని ఎంచుకుంటేనే వాటిని జీవితాంతం కొనసాగిస్తామని, వ్యాయామం చేసిన ప్రతిసారి దాన్ని ఆనందిస్తామని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్కి చెందిన శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు వివిధ దేశాలకు చెందిన సుమారు 1500 మంది నడి వయస్కుల వ్యాయామాల తీరుతెన్నుల్ని పరిశీలించారు. దాన్ని బట్టి నిత్యం చురుకుగా,
దూకుడుగా ఉండేవాళ్ళు, తమలో తాము ముడుచుకుపోయేవాళ్ళు, ఆ 2 రకాలకు కాకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, ఇలా మనుషుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. దూకుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరుగు, బరువులు ఎత్తడం వంటి తీవ్ర వ్యాయామాలు మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అంతర్ముఖులకి జాగింగ్, నడకలాంటి తక్కువ తీవ్రత ఉన్నవి నప్పుతాయని వారు పేర్కొంటున్నారు. అంతర్ముఖులకు బరువులు ఎత్తడం వంటివి మేలు చేసినా అవి జిమ్లలో అందరితో కలిసి కాకుండా ఒంటరిగా చేయడమే మేలని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక మధ్యస్థంగా ఉండేవాళ్లు ఎప్పుడూ 1-2 రకాల వ్యాయామాలకు పరిమితం కాకుండా అన్నిటినీ కలగాపులగంగా ఎంచుకుంటే వాటిని ఎక్కువ కాలం కొనసాగించగలుగుతారని పరిశోధకులు సూచిస్తున్నారు. టీనేజ్లో ఓవైపు శరీరంలో ఉరకలెత్తే హార్మోన్ల ఉధృతి, మరోవైపు మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండే పోర్న్ వీడియోలు పిల్లల్ని తేలికగా తప్పటడుగులు వేసేలా ప్రేరేపిస్తూ ఉంటుంది. తెలిసి తెలియని కౌమారంలో ఇవాళ చాలా మంది శృంగారాన్ని రుచి చూస్తున్నారు. చిన్న వయసులోనే కొంతమంది అమ్మాయిలు గర్భాన్ని ధరిస్తున్న సంఘటనల్ని నేడు మనం చూస్తున్నాం. ఈ దురదృష్టకర పోకడలకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్ అబార్షన్స్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ టీనేజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే హెచ్ఐవి కానీ లేదా ఇతరత్ర సమస్యలు కానీ వీటన్నిటి గురించి వీటి నుంచి ఎలా కాపాడుకోవటం పిల్లల్ని. నెంబర్ 1, టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అవే దారులు ఏమిటంటే ఓపెన్గా మనము వ్యాలిడ్గా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఓపెన్ మైండ్తో పిల్లలతోటి మాట్లాడటం, కమ్యూనికేట్ చేయటం, అండ్ దేనిని డెమనైజ్ చేయకూడదు కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం యాక్సెస్ ఉండాలి. పిల్లలు మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటారు. పర్టికులర్లీ టీనేజ్లో ఐడియలిస్టిక్ మైండ్స్ ఉంటాయి. ఒకళ్ళు చెప్పేది ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయరు. ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కావాలి వాళ్ళకి. ఆ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కనుక రైట్ది దొరికితే వాళ్ళు రైట్ బిహేవియర్స్ డెవలప్ చేసుకుంటారు. వ్యాలిడ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించాలి. అండ్ హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఏ రకమైన బిహేవియరల్ ప్యాటర్న్స్ రైట్ కాదు, డేంజరస్, వాటిల్లో ఉన్న డేంజర్ ఏంటి, ఎలా ప్రెగ్నెన్సీస్ ఎలా రావచ్చు, సెక్షువల్ లైఫ్ స్టార్టింగ్ కానీ లేకపోతే ఈ సెక్షువల్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఓపెన్గా డిస్కస్ చేసి, కొన్నిసార్లు పేరెంట్స్కి ఆ రిలేషన్షిప్ ఉంటుంది టీనేజర్స్తో ఇలాంటి ఓపెన్గా మాట్లాడేది. ఫర్ ఎనీ రీజన్ లేదు అని మీకు అనిపిస్తే వాళ్ళకి గురి ఉన్నా, వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నా, వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగే ఎల్డర్స్ తోటి ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇవ్వాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా టీనేజ్ సెక్షువల్ బిహేవియర్స్ కొన్ని ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి, అండ్ ఎలాంటి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు, ఏది సేఫ్ అట్మాస్ఫియర్, ఎలాంటి పార్టీస్కి వెళ్ళొచ్చు, ఎలాంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఇమ్మీడియట్గా ఎలా వచ్చి మీకు చెప్పాలి, ఇవన్నీ కూడా మీరు ఓపెన్గా డిస్కస్ చేస్తే డెఫినెట్గా టీనేజర్స్కి ఇలాంటి భయాలు కానీ ఆందోళనలు కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. బరువు ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమని, అబార్షన్ ముప్పు ఉంటుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే అలాని బరువు తక్కువగా ఉండడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం కూడా ఏమంత మంచిది కాదు. బరువు తక్కువగా ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం, 9 నెలల పాటు గర్భాన్ని మోయడం అంత సులువైన వ్యవహారం కాదంటారు డాక్టర్లు. సన్నగా ఉన్నప్పుడు తగినంత బరువు లేని మహిళలు గర్భం ధరించడం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఎలా ఉంటాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అండర్ వెయిట్ లేదా బరువు తక్కువ అని ఎప్పుడు చెబుతారు? అండర్ వెయిట్ అని ఎప్పుడు చెప్తామంటే మనం BMI 18 కన్నా తక్కువప్పుడు మనం అండర్ వెయిట్ అని చెప్తాం. అంటే మనకి హైట్కి తగ్గ వెయిట్ లేనప్పుడు అనమాట. ఒకటి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా అంటే జెనెటిక్గా మేబీ వాళ్ళు అంత సన్నగా ఉంటారేమో, మేబీ వాళ్ళకి టీబీ అన్న ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్ అనోరెక్సియా నర్వోసా అని ఉంటుంది. సో అంటే వాళ్ళకి అసలు లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండడము,
లేకపోతే క్యాన్సర్ రోగం ఉండడము, లేకపోతే హెచ్ఐవి రోగం ఉండడము, లేకపోతే ఏదైనా మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ తగ్గుతూ ఉండడము, లేకపోతే గ్రోత్ స్పర్ట్, మనకి ఎప్పుడైతే టీన్ నుంచి అడాలసెంట్ టైంలో సడన్గా గ్రోత్ స్పర్ట్ వస్తుంది పిల్లలకి, అలాంటప్పుడు వాళ్ళకి బాగా బాడీ ఏక్స్, లో గ్రేడ్ ఫీవర్, ఇలా కంటిన్యూస్ వెయిట్ లాస్ ఇట్లా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉండడము, లేకపోతే మనకి ఏమైనా ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది, సో అందులో మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, ఇట్లా చాలా, ఆర్ కెకెక్సియా, క్యాన్సర్ వల్ల. సో ఇట్లా పలు రకాల కారణాలు ఉంటాయి వెయిట్ లాస్కి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఒక్కొక్క ఫ్యాక్టర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డిసీజ్ క్లియరెన్స్ జోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది మనం అడ్వైస్ చేస్తాం. బరువు తక్కువ మహిళ గర్భంలో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? అండర్ వెయిట్ మహిళల్లో బిడ్డ కూడా కాన్స్టిట్యూషనల్లీ స్మాల్ ఉండొచ్చు, అంటే స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్. ఇప్పుడు అది 30 వారాలు ఉందనుకోండి, దాని బరువు, దాని ఎదుగుదల మనకి 26 వారాలకే కనిపిస్తుండొచ్చు. సో స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉండొచ్చు, లేకపోతే ఐయుజిఆర్, ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, అంటే మనకి గర్భంలోనే ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అన్నది రిటార్డెడ్గా ఉంటుంది అనమాట. బాడీ అంత చిన్నగా అయితే తలకాయ పెద్దగా ఉంటుంది. తలకాయ ఎందుకు పెద్దగా ఉంటుంది అంటే బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ వల్ల. మనకది రక్తం అంతా మన బ్రెయిన్ వైటల్ ఆర్గన్ కాబట్టి మొత్తము రక్త సరఫరా బ్రెయిన్కి వెళ్తుంది. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ ష్రింక్ అయిపోయి ఫ్యాట్ కూడా లేకుండా చిన్నగా ఉంటుంది. ఇట్లా కొంచెం అబ్నార్మల్గా బేబీ పుట్టొచ్చు, ఆర్ ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, ఆర్ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ పెరగచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ మాల్ న్యూట్రిషన్తో పాటు అనీమియా కూడా ఉంది అంటే మాత్రము తల్లికి కూడా ప్రమాదం ఉంటుందన్నమాట. బరువు తక్కువ మహిళల్లో 9 నెలల పాటు గర్భాన్ని ఎలా పర్యవేక్షిస్తారు? సో మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎంత అంటే 5 to 13 kgs వరకు అయితే పెరుగుతారనమాట. సో అంత వెయిట్ పెరుగుతుందా లేదా అని మేము ఒకటి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు ఒక చెకప్, తర్వాత 12 వారాలు, 20 వారాలు, ప్రతి 6 వారాలకి ఒకసారి చెకప్కి రమ్మంటూ ఉంటాం. 36 వారాలు దాటాక వారంకి ఒకసారి రమ్మంటూ ఉంటాం. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇట్లా మనకు అండర్ వెయిట్, దీంతో పాటు అనీమియా, డయాబెటీసు అలాంటివి ఉంటే గనక వాళ్ళకి ఇంకొంచెం ఫ్రీక్వెంట్ చెకప్స్ పెట్టి ఇంకా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు, కరెక్ట్గా గెయిన్ అవుతున్నారా లేదా, బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, మనకి జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, గర్భసంచి ముఖద్వారము దాని లెంత్ కరెక్ట్గా ఉందా లేదా, దాని ఇంటర్నల్ లాస్ డయామీటర్ కరెక్ట్గా ఉందా లేదా, టిఫా స్కాన్ అంటే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా లేదా, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో అలా అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, అండ్ సీరియల్ స్కాన్స్లో విత్ డాప్లర్ చేస్తూ ఉంటాం. ఇందులో బేబీ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉందా, ఐయుజిఆర్ ఉందా, లేకపోతే కరెక్ట్ గ్రోత్ ఉందా. సో ఇవన్నీ మనం చూసి చెప్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి గ్రోత్ డిస్పారిటీ ఉంటుందో, ఉన్న ఏజ్ కన్నా తక్కువ గ్రోత్ కనిపిస్తుందని అనుకోండి, అప్పుడు మదర్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంకా పెంచుతాం. ప్రోటీన్ ఎక్కువగా యాడ్ చేస్తాం, ఐరన్ ఎక్కువగా యాడ్ చేస్తాము. అండ్ వీళ్ళు వచ్చే ప్రతి 6 వీక్స్కి ఒకసారి హిమోగ్లోబిన్ యూరిన్ టెస్ట్ అయితే కంపల్సరీ చేస్తాం. ఇఫ్ షీఈ్ అ హెచ్ఐవి పేషెంట్ అనుకుంటే ఆమెకి వైరల్ లోడ్ కాపీస్ 1000 కన్నా తక్కువ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడే తను కన్సీవ్ అవ్వాలి. థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ ఉంది అంటే వాళ్ళకి తగ్గ డ్రగ్స్ మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ తర్వాత టీబీ ఉందనుకోండి, టీబీ వల్ల కూడా మనకి మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ జరగవచ్చు. సో దానికి కూడా ఏటీటీ అన్నవి మనము స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈటింగ్ డిజార్డర్సే ఉన్నాయనుకోండి, దానికి కొంచెం సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఒక డైటీషియన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలో కూడా చెప్తామన్నమాట. అండ్ లేదు క్రానిక్ డయాబెటీస్ వల్ల వెయిట్ లాస్ ఉంది పేషెంట్కి అనుకుంటే కనుక షుగర్స్ అన్నీ కరెక్ట్ చేశాక ఆమె HbA1c కూడా కరెక్ట్ చేసుకున్న ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అన్నది మనము అడ్వైస్ చేస్తాం. బరువు తక్కువ మహిళలకు కాన్పు కష్టం అవుతుందా? సిజేరియన్ తప్పనిసరే? ఈ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలామంది వరకు ఈజీగా అయిపోతాయి డెలివరీస్, ఎందుకంటే వాళ్ళ టిష్యూస్ ఆర్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ అ నార్మల్ ఇండివిజువల్స్. చాలా ల్యాక్స్గా ఉంటాయి, స్కిన్ అవన్నీ కూడా చాలా పల్సగా ఉంటాయి. పెల్విస్ కూడా చాలామంది వరకు చాలా అడిక్వేట్ గైనకాయిడ్ పెల్విసే ఉంటుంది. సో వాళ్ళది సర్వైకల్ చేంజెస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటూ, చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వాళ్ళు చెకప్స్కి వస్తున్నారంటే
లాస్ట్లో 38-39 వీక్స్కి వాళ్ళు ఒక 2-3 అవర్స్లో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డెలివరీ అయిపోతారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ప్రసవంలో చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈవెన్ సిజేరియన్ అయినా కూడా వాళ్ళకి ఏ కారణంగా అయినా సిజేరియన్ అనుకున్నా కూడా అందులో కూడా మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి యూట్రస్కి యాక్సెస్ కానీ వాళ్ళకి హీలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. బరువు తక్కువ మహిళలకు కాన్పు తర్వాత కూడా సమస్యల తాకిడి ఉంటుందా? వేరే ఏ రోగాల వలన వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు టీబీఓ, థైరాయిడో, హెచ్ఐవియో ఆ ప్రాబ్లమ్ని మనము ఆ స్పెషలిస్ట్తోని డీల్ చేసుకుంటూ మనము వీ కెన్ కంటిన్యూ దర్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఆల్సో. బట్ మోస్ట్లీ వాళ్ళకి ఏం ఉండవు. కాకపోతే అనోరెక్సియా పేషెంట్స్ అంటే వాళ్ళకి ఈటింగ్ డిజార్డర్స్ చాలా తక్కువ తినే డిజార్డర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి మాత్రము వాళ్ళు డైట్ అవన్నీ చాలా బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగా తినకపోతే బిడ్డకి పాలు రాకపోతే చాలా కష్టం అవుతుంది. కాబట్టి బేబీకి కూడా మాల్ న్యూట్రిషన్, ఇమ్యూనో సప్రెషన్ అవ్వచ్చు. సో ఎస్, వాళ్ళకి ఆ పాల ఉత్పత్తి దగ్గర మాత్రం వాళ్ళు కొంచెం మంచి న్యూట్రిషన్ తీసుకుంటే మనకి సరిపోతుంది. బరువు విషయంలో మహిళలకు ఎలాంటి అవగాహన అవసరం? ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్ గెయిన్ అన్నది చాలా మైండ్ఫుల్గా చూసుకోండి. మనకి 13 kgs కన్నా ఎక్కువగా అయితే మాత్రం మళ్ళీ అది తగ్గటం కష్టం అవుతుంది. ఎలా అంటే మనకి బేబీతోనే ఒక 3 kgs పోతుంది, ప్లెసెంటాతో 1 kg పోతుంది, ఉమ్మనీరుతో 1 kg పోతుంది. మిగతా అంతా మన బాడీలో మనకి ఫ్లూయిడే. సో ఆ ఫ్లూయిడ్ని మనం మొత్తము తీసుకురావాలి అంటే మినిమం ఒక 3 to 4 months పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు వెయిట్ బాగా పెరిగాము, కొందరైతే ఎక్స్పోనెన్షియలీ హై వెయిట్ పెరుగుతారు, లైక్ 30 kilos పెరిగాను, నేను 40 kilos పెరిగాను అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా పోస్ట్ పార్టంలో ఆఫ్టర్ 4 to 6 months వాళ్ళు జిమ్కి వెళ్ళో లేకపోతే ఫుడ్తోనో లేకపోతే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్తోనో అలా చేసుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్ అన్నది మళ్ళీ నార్మల్కి వస్తుంది. చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే సరిపోతుంది. తక్కువ బరువు ఉన్నప్పుడు గర్భం ధరించడం వల్ల తల్లి బిడ్డలకు ఆరోగ్యపరంగా సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండర్ వెయిట్ అనేది సమస్యగా మారినప్పుడు తగిన వైద్య సాయం పొందాలి. ఆ తర్వాతే గర్భధారణ గురించి ఆలోచించడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు తరచూ తోటకూరను తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు ముల్లంగి ముక్కల్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తినండి. ఇలా చేస్తే మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.